హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం విజయవాడ బెంగళూరు మధ్య ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రవేశపెట్టాలని గత కొంతకాలంగా ప్రజల నుంచి వినతులు వెళుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా అతి త్వరలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని చాలా వరకు వాగ్దానాలు చేయడం కూడా జరిగింది. కాకపోతే రైల్వే బోర్డు నుంచి ఇంతకుముందు 4-5 సార్లు ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల నుంచి మొదలవుతుంది, ఇక్కడ ఇన్ని గంటలు స్టార్ట్ అవుతుంది, ఇన్ని గంటలకు బెంగళూరు చేరుతుంది, టైమింగ్స్, అదేవిధంగా ఎక్కడెక్కడ స్టాప్లు ఉన్నాయి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంతకుముందు రావడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది పట్టాలు ఎక్కడం జరగలేదు. దీనికి కారణాలేంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, బెంగళూరులో మన రాష్ట్రం నుంచి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రతి వీకెండ్కే కాకుండా రెగ్యులర్గా విజయవాడకి బెంగళూరుకి మధ్య చాలా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దీనితో ఇక్కడ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి చాలా ట్రైన్లు ఉన్నా సరే ఆ ట్రైన్లు సరిపోక కొత్తగా ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే హై స్పీడ్తో వెళ్ళే ఒక ట్రైన్ని ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు అడుగులు కూడా పడ్డాయి. కానీ కొన్ని అవాంతరాల వల్ల ఈ రోజుకి కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మొదలవలేదు. దీనికి మనకి వస్తున్న సమాచారం ప్రకారం విజయవాడ నుంచి ప్రతిరోజు కొన్ని పదుల బస్సులు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ఒకసారి కానీ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రావడం జరిగిందంటే వారి వ్యాపారానికి చాలా వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు అందరూ కలిపి ఒక సిండికేట్గా ఏర్పడి రైల్వే బోర్డులోని చాలామంది ఉన్నతాధికారుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ట్రైన్ మొదలవ్వకుండా చేస్తున్నారని చెప్పి కొంతవరకు సమాచారం వస్తుంది. కాకపోతే ఇది పూర్తి స్థాయిలో నిజమా కాదా అనేది మనకి కరెక్ట్ అయిన సమాచారం అయితే లేదు. కేవలం దీని మీద కొన్ని అభియోగాలు మాత్రం వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 3-4 సార్లు స్టార్ట్ అవుతుందని చెప్పి సమయాలకు సంబంధించిన టైం టేబుల్ రావడం జరిగింది, స్టాపులకు సంబంధించిన డీటెయిల్స్ రావడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఆ ట్రైన్ మొదలవ్వలేదు. దీనితో ఎక్కడో ఎవరో దీన్ని అడ్డుకుంటున్నారు అనే అనుమానం ప్రజల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని వార్తా ఛానల్లోని వీటిలోని ఈ ట్రైన్ని ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు అడ్డుకుంటున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదలయ్యేటట్టుగా చూస్తే అది మన రాష్ట్ర ప్రజలకి చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. దీని మీద ఈ మధ్యనే ప్రజలు శ్రీ నారా లోకేష్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఎలాగైనా సరే విజయవాడ బెంగళూరు వందే భారత్ని మొదలయ్యేటట్టు చూస్తానని చెప్పి ఆయన వాగ్దానం కూడా చేశారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. చూద్దాం, అతి త్వరలో మనకి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడానికి అన్ని రకాలుగా రైల్వే బోర్డు వారు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.